వినాయక్ దామోదర్ సావర్కర్. ఈ పేరు వినగానే భారతీయులందరి మధ్యలో దేశభక్తి ఉప్పొంగుతుంది. బ్రిటిష్ అధికారాన్ని ధిక్కరించి స్వాతంత్ర పోరాటాన్ని వారి దేశ రాజధాని నడిగడ్డ మీద తీసుకెళ్లిన విప్లవ వీరుడు. ఎందరో విప్లవకారులకు, స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తినిచ్చిన వీరుడు. 2 యావజ్జీవ కారాగార శిక్షలు పడి అండమాన్ జైలులో 27 ఏళ్లు దుర్భర జీవితం గడిపిన చలించని ధీరుడు వీర సావర్కర్. దేశం కోసం జీవితాన్ని అర్పించుకున్న సావర్కర్ బ్రిటిష్ పాలనపై పోరాటానికి మాత్రమే పరిమితం కాలేదు. ఒక కవిగా, రచయితగా, వక్తగా, చరిత్రకారునిగా, సంఘ సంస్కర్తగా హైందవ సమాజాన్ని జాగృతపరిచారు. వీర్ సావర్కర్ 1883 మే 28న నాసిక్ జిల్లా భాగూరు గ్రామంలో దామోదర్ పంత్, రాధాబాయి దంపతులకు జన్మించారు. సావర్కర్ అన్న గణేష్ దామోదర్ సావర్కర్, తమ్ముడు నారాయణరావు సావర్కర్. ఈ ముగ్గురు సోదరులు చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు. ఆనాటి బ్రిటిష్ పాలనలో భారతీయులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన సావర్కర్ సోదరులు తమ కులదేవత అష్టభుజాదేవి ముందు దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాన్ని సమర్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. పూణే ఫెర్గ్యూసన్ కాలేజీలో BA పూర్తి చేసుకున్న వినాయక్ దామోదర్ సావర్కర్ బార్ ఎట్ లా చదువు కోసం 1906లో లండన్ బయలుదేరారు. న్యాయ విద్య పైకి ఒక సాకు మాత్రమే. తెల్లవారి గడ్డ లండన్ నుంచి విప్లవోద్యమం నడపాలని కృత నిశ్చయంతో అక్కడికి వెళ్లారు. విప్లవకారులతో కలిసి పనిచేశారు. వారందరికీ సావర్కర్ రూపంలో ఒక మార్గదర్శి కనిపించాడు. సావర్కర్ లండన్లో ఉన్న సమయంలోనే అన్న గణేష్ సావర్కర్కు బ్రిటిష్ ప్రభుత్వం అండమాన్లో కారాగార శిక్ష విధించింది. సావర్కర్ న్యాయ విద్య పూర్తి చేసిన బ్రిటిష్ రాణికి విధేయత ప్రకటించకపోవడంతో బార్ ఎట్ లా పట్టా నిరాకరించారు. సావర్కర్ కుడి భుజం మదన్లాల్ ధింగ్రా బ్రిటిష్ ఆర్మీ అధికారి సర్ విలియం హట్ కర్జన్ విల్లేని హతమార్చాడు. గణేష్ సావర్కర్కు శిక్ష విధించిన జాక్సన్ అనే అధికారిని అనంత లక్ష్మణ కర్హరే అనే విప్లవ యోధుడు కాల్చి చంపాడు. ఈ 2 ఘటనల తర్వాత వినాయక్ దామోదర్ సావర్కర్పై నిఘా పెరిగింది. చివరకు ప్యారిస్ నుంచి లండన్ వచ్చిన సావర్కర్ను రైల్వే స్టేషన్లో బంధించారు. వినాయక్ దామోదర్ సావర్కర్కు న్యాయస్థానం అండమాన్ జైలులో 2 యావజ్జీవ కారాగార శిక్షలు విధించింది. న్యాయమూర్తి ఆ తీర్పును ప్రకటించగానే బ్రిటిష్ వారికి పునర్జన్మ మీద నమ్మకం ఉందన్నమాట అని చమత్కరించారు ధీశాలి సావర్కర్. అంతేకాదు, ఆయన యావదాస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనికి స్పందిస్తూ దేశమంతా నాదైనప్పుడు సొంత ఆస్తి లేకపోతేనేం అని వ్యాఖ్యానించిన మహనీయుడు సావర్కర్. జైలులో ఉన్న రోజుల్లో సావర్కర్ తన రచనా వ్యాసంగాన్ని సాగించారు. తోటి ఖైదీలకు చదువు చెప్పారు. కులమత భేదాలు పాటించకుండా సంస్కరించారు. సుదీర్ఘకాలం కారాగార జీవితం తర్వాత ఆంక్షలతో విడుదలైన సావర్కర్ జీవితం అనంతరం హిందూ సమాజ సంస్కరణలో సాగిపోయింది. 1929లో రత్నగిరిలోని విఠలేశ్వర ఆలయంలోకి హరిజనులకు ప్రవేశం కల్పించారు వీర సావర్కర్. మహారాష్ట్ర అంతటా ఈ కార్యక్రమం ఒక ఉద్యమ రూపంలో కొనసాగింది. పాఠశాలల్లో అన్ని కులాల విద్యార్థులు కలిసి చదువుకునేలా ప్రోత్సహించారు. 1931లో పతిత పావన మందిరాన్ని నిర్మించి శంకరాచార్యులచే ప్రారంభించారు సావర్కర్. సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఐక్యత తీసుకురావడానికి సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. హిందూ సమాజం నుంచి కొన్ని వర్గాలను దూరం చేసుకోవటం అంటే మనకు శత్రువులను పెంచుకోవడమేనని గుర్తు చేసేవారు. అన్యమతం స్వీకరించిన వారిని శుద్ధి ఉద్యమాల ద్వారా తిరిగి హిందూ సమాజంలోకి తీసుకొచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హిందూ సంఘటన కోసం సామూహిక గణేష్ ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. వినాయక్ దామోదర్ సావర్కర్ స్వాతంత్ర యోధునిగానే కాక చరిత్రకారునిగా, సాహితీవేత్తగా కూడా ప్రసిద్ధులు. ఆయన గ్రంథాలు ప్రజల్లో దేశభక్తిని రగిలించేవి. సావర్కర్ 1908లో లండన్లో చదువుకుంటున్న రోజుల్లోనే 1857 స్వాతంత్ర సంగ్రామ చరిత్రను రాశారు. ఆనాడు జరిగిన ఉద్యమాన్ని బ్రిటిష్ చరిత్రకారులు కేవలం సిపాయిల తిరుగుబాటుగా అభివర్ణించారు. కానీ అది స్వాతంత్ర సంగ్రామమని స్పష్టంగా లోకానికి చాటి చెప్పారు. సావర్కర్ జీవితమంతా సంఘర్షణలతోనే సాగింది. బ్రిటిష్ ప్రభుత్వంతో పాటు స్వదేశీ ప్రభుత్వం కూడా ఆయన పట్ల నిర్దయగానే వ్యవహరించింది. మహాత్మాగాంధీ హత్యోదంతంలో ఆయనను అన్యాయంగా అరెస్టు చేశారు. దేశం కోసం జీవితాన్ని అర్పితం చేసిన ఆ మహనీయునికి దక్కాల్సిన గౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. అయితే 1964లో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రతిహతి స్వాతంత్ర వీర
అనే బిరుదుతో గౌరవించింది. జీవిత చివరి దశలో తన 86వ ఏట జీవితం చాలించదలిచి ఆహారాన్ని త్యజించారు సావర్కర్. 1966 ఫిబ్రవరి 26న ఈ లోకం నుంచి విముక్తి పొందారు. ఆ మహనీయుడు అందించిన స్ఫూర్తి కోట్లాది మంది భారతీయుల్లో అగ్ని కణమై చిరస్థాయిగా నిలిచిపోతుంది.